డాక్టర్ గారు, నేను వేశ్యతో శృంగారంలో పాల్గొన్నాను. అంగం మీద పుండు పడింది. డాక్టర్కి చూపిస్తే 6 నెలల పాటు చికెన్ మాంసం తినకూడదని చెప్పారు. నాకు రోజు చికెన్ కావాలి. 6 నెలలు మానేయాలంటే ఎంతో కష్టం. చికెన్ తిన్నప్పటికీ నష్టం జరగకుండా ఏమన్నా మందులుంటే చెప్పండి అంటున్నారు. విషవ్యాధులు ఏ వచ్చినా సరే పచ్చి ఉంటూ లేదండి. చికెనే కదా, ఏదైనా తినచ్చు, తినకూడనమంటూ లేవు. ఎవరో మామూలు డాక్టర్ ఎవరో చెప్పుంటారు పచ్చి అని. సుఖవ్యాధులు వస్తే వాడవలసిన మందులే తప్ప ఏదైనా పచ్చం ఈ ఆహారంలో కానివ్వండి దేంట్లో కూడా పచ్చం లేదు. మామూలుగా అన్నీ తినచ్చు. ఏదో కొంత గోంగూర తినొద్దు, లేకపోతే కుమ్మరికాయ తినొద్దు, లేదా ఇది తినొద్దు అది తినొద్దు నిషిద్ధాలు పెడతారంటే అర్థం లేదు. అంటే పచ్చం చెప్తే తప్ప వైద్యం కాదు అనుకునే వ్యక్తులు కొన్ని ఉన్నారు. పేషెంట్స్ అలా అనుకుంటారు, డాక్టర్లు అలా కూడా పచ్చేదో చెప్పాలి, చెప్పతే వైద్యం ముందు భావించడం అని చెప్పి అది మీనింగ్లెస్. పచ్చి అవసరం లేదు, అన్ని శుభ్రం తినేయచ్చు. ఈయన 6 నెలలు చికెన్ మానేయాలి ఏం అనవసరం లేదు, శుభ్రం తినచ్చు. ఆయన ఎవరో పచ్చిని చెప్పిన మీనింగ్లెస్. మామూలుగా కావాల్సింటే మందులు వాడటం. 6 నెలలకు మందులు ఎందుకండి? చక్కగా మామూలుగా ఏదైనా సిఫిలిస్ ఉందనుకోండి, కొంచెం ఇంజక్షన్ వేస్తే గబ్బు తగ్గిపోతుంది, లేకపోతే డాక్సైకిల్ పడితే తగ్గిపోతుంది. 6 నెలల దాకా దేనికోసం ఏం అవసరం లేదు. గనేరు అనుకోండి, సింపుల్ ఫస్ట్ స్టేజ్లోనైతే ఎజిత్రం మీద 1000 mg ఇస్తే అయిపోయింది. ఊరికినే ఇన్ని రోజులు తరబడి పచ్చాలు రోజుల మందులు ఏం అవసరం లేదండి. సరైన డాక్టర్కి వెళ్ళి సరిగ్గా మందులు పెడతారు. ఈ నాటు డాక్టర్లు, పనికిరాని డాక్టర్లు, ఫ్యాక్ డాక్టర్లు తయారయ్యి వాళ్ళే ఈ పనికిరాని వైద్యాలు, పనికిరాని పచ్చాలని చెబుతుంటారు. వాళ్ళకి ఏమీ తెలియదు, అసలు ఏబిసిడి ఆఫ్ మెడిసిన్ తెలియదు. ఊరిలో పెద్దల అజ్ఞానంతో ఆడుకుంటూ ఉంటారు. అంటే ఏం అవసరం లేదు, అన్ని తినండి, మా కరెక్ట్ డాక్టర్కి వెళ్ళి సరిగ్గా మందులు వాడండి.